నమస్తే, వెల్కమ్ టు లెజర్ టీవీ. దిస్ ఇస్ ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మానవతరాయ్ గారు సార్ మాట్లాడదాం. అన్న చెప్పండి, సోనియా గాంధీని రాహుల్ గాంధీని ఏమని ఏటూలు గారికి ఈడీ అరెస్ట్ చేయబోతోందని చెప్తున్నారు, మీరేమో పెద్ద ఎత్తున ధర్నా ఇస్తున్నారు. నిజంగా అరెస్ట్ చేయబోతుందా? చాలా దుర్మార్గమైన చర్య. అరెస్టు చేస్తారా చెయ్యరా అనేది జడ్జిల విచక్షణాధికారం పరిధిలో ఉంది. మనం దాన్ని చెప్పలేము. న్యాయ నిర్ణేతలు ఏ నిర్ణయం తీసుకున్నా మేము చట్టాన్ని గౌరవించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది ముమ్మాటికి కక్షపూరితం. సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి పైన మచ్చలేదు. వాళ్ళు అసలు అవినీతి దేశంలో ఉన్నటువంటి వాళ్ళ సంపద మొత్తాన్ని కూడా దేశానికి ఇచ్చిన వాళ్ళు విలాసవంతమైన భవనాలు జాతికి అంకితం చేసి ఇలా ప్రభుత్వ ఎంపీ క్వార్టర్స్ అంటే ప్రభుత్వం కేటాయించినటువంటి క్వార్టర్స్ లో జీవిస్తున్న సాదాసీదా జీవితం వాళ్ళది. అట్లాంటి వాళ్ళపైన మచ్చ వేసేసి వీళ్ళు అవినీతి పరులు వీళ్ళు కూడా నేరం చేశారని చిత్రీకరిస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకు ఆ విధంగా చేస్తున్నారు? రాహుల్ గాంధీ యొక్క ప్రభావం, కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభావం దేశంలో పెరుగుతుంది. బీజేపీని ప్రజలు చేత్కరించుకుంటున్నారు. 10 ఏళ్ళు మొన్న అవకాశం ఇచ్చారు. మొన్న కూడా 300 స్థానాలు అన్నారు. 300 స్థానాలు 240 స్థానాలకే పడిపోయింది. కాబట్టి మోడీ రిటైర్డ్ అవుతుండు. తర్వాత బీజేపీలో ఆకర్షణ కలిగిన నాయకుడు ఎవరు లేరు. ఈ రాహుల్ గాంధీనే యువకుడుగా ఉన్నాడు. ఈ దేశం మొత్తం తిరుగుతుండు. భారత్ జోడో పేరుతో తిరిగిండు. 2014 42 స్థానాలే ఉన్న వీళ్ళకి 2018లో 52 వచ్చినాయి. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల లోక్సభలో 100 స్థానాలు ఉన్న గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీ, పెద్ద పార్టీ అని చెప్పి భయం పట్టుకున్నటువంటి నరేంద్ర మోడీ అదే విధంగా పార్లమెంట్ లో ఇటు మోడీకి అమిత్ షాకి గజగజ వణికిస్తాడు ప్రశ్నించి దేశం తరఫున కొట్లాడుతూ రాహుల్ గాంధీ. కాబట్టి రాహుల్ గాంధీ పైన ఎట్లయినా సరే కక్షపూరితంగా వ్యవహరించాలి. రాహుల్ గాంధీని సోనియా గాంధీ అణచివేయాలా అంటే వీళ్ళ నాయకులు అణచివేస్తే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ఉండదు అనే దురుద్దేశంతో ఈ కేసులు నమోదు చేశారు. నిజంగా రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారు ఏం నేరం చేశారు? ఒక బీజేపీ నాయకుడు కేసేసిండు. ఏమనేసిండు? నేషనల్ హెరాల్డ్ పత్రిక, అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది. స్వతంత్రోద్యమంలో దాని నెహ్రూ గారు ప్రధాన భాగస్వామిగా అత్యధికమైన డబ్బులు ఖర్చు పెట్టి దాదాపు 5,000 మంది స్వతంత్ర సమరయోధుల సహకారంతో ఆ పత్రికను నడిపారు. అది బ్రిటిష్ వాళ్ళ పైన పోరాటానికి భారతీయుల గొంతుగా మారింది ఆ నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక. ఆ పత్రిక 2008 సంవత్సరం వచ్చేసరికి మూతబడింది. మూతబడినటువంటి పత్రికను ఎట్లయినా తెరిపించాలి, దాన్ని ఉనికిని కాపాడాలి, స్వతంత్రోద్యమంలో కొట్లాడిన పత్రిక అని చెప్పి సోనియా గాంధీ గారు భాగస్వాములుగా ఉన్నారు. పూర్తి వాళ్ళ సంస్థ కాదు అది. యంగ్ ఇండియా అనేటువంటి సంస్థ, ఏదైతే అసోసియేట్ జర్నలిస్ట్ అనేటువంటి ఒక సంస్థ ద్వారా ఏదైతే నేషనల్ హెరాల్డ్ పత్రిక ఉందో ఆ సంస్థని 50 లక్షల రూపాయల షేర్లు కొన్నది. దాని విలువ 90 లక్షల రూపాయలని ఉన్నది అక్కడ షేర్లు. ఎవడన్నా కానీ 90 లక్షల దాదాపు కోటి రూపాయలు పెట్టి కొన్నాడు కదా. తక్కువ ధరకే కొంటాడు షేర్లు. ఏదైనా కానీ తక్కువకి వస్తుంది, రేపు పొద్దున భవిష్యత్తులో లాభం వస్తేనే షేర్లు కొంటారు తప్ప నేను నష్టపోవాలి, ఎక్కువ ధర కొనాలి, ఎక్కువ ధర లాభం అనేది కూడా ఆశించరు. మనం ఒక భవనం కొన్నాం అనుకోండి, కోటి రూపాయలు ఉన్న భవనం కట్టినప్పుడు కోటి రూపాయలు అయింది. రేపు పొద్దున కూడా అవసరానికి అమ్ముకునేటప్పుడు సగానికి పడిపోతుంది. సగానికి వస్తుంది. కాబట్టి దీన్ని కాపాడాలనే మానవతా దృక్పథంతో ఒక సదుద్దేశంతో ఆ పత్రికను 50 లక్షలకు కొంటే ఇందులో ఏదో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి, 2,000 కోట్ల ఆస్తులను ఒకడంటాడు, 5,000 కోట్ల ఆస్తులను ఒకడంటాడు. కాబట్టి అది మనందరూ నెహ్రూ గారు భాగస్వామ్యం ఉంది. అందులో నెహ్రూ గారు ప్రధాన భాగస్వామ్యం ఉంది ఆ పత్రికలు. కాబట్టి ఇక్కడ కోడిగుడ్డు మీద ఈకలు బీకే విధంగా ఈ ఈడీ మచ్చను వేశారు. ఈ ఈడీలు మోడీలు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారిని కూడా ఏమి చేయలేవు. మేము కోర్టులను గౌరవిస్తాం. వాళ్ళు తప్పకుండా కడిగిన ముత్యాల లెక్క బయటకు వస్తారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, వీళ్ళు ధర్నాలు చేయడం ఏంటి, ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పి కిషన్ రెడ్డి అంటారు. కిషన్ రెడ్డికి ఏం తెలియదు. కిషన్ రెడ్డి పాపం ఆయన తెలిసినోడైతే కనీసం 10-20 స్థానాలు వచ్చాయి. కాబట్టి ఇదేంత నడమంత్రం సిరి వాళ్ళది బీజేపీ రాష్ట్రంలో. కాబట్టి వాళ్ళ మాటలకు విలువ లేదు. అధికారంలో ఉన్నవాడు ధర్నాలు చేయొద్దని ఎక్కడ రాస్తుందా? రాష్ట్రంలో అధికారంలో, కేంద్రం లేం కదా. కేంద్ర ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలన్నిటిని కూడా వాడుకుంటూ, ఈడీని వాడుకుంటూ, తమ జేబు సంస్థగా వాడుకుంటూ సోనియా గాంధీ రాహుల్ గాంధీ పైన అక్రమ కేసులు బనాయించింది. కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలుగా దేశవ్యాప్తంగా ఈడీ ఆఫీసుల ముందు నిరసన తెలుపుతున్నాం మేము. ఇందులో తప్పేముంది చెప్పండి? ఇందులో అదే రాజ్యాంగ విరుద్ధమా? ప్రభుత్వంలో ఉన్నంత మాత్రం ధర్నాలు నిరసనలు తెలపొద్దని ఏం లేదు. గాంధీ గారు మనకు నేర్పారు, రక్తపాతం చిందించకుండా బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టినాం మనం. అదే విధంగా ఇవాళ
నల్లదొరలు ఎవరైతే ఉన్నారో నరేంద్ర మోడీ అమిత్ షా నల్లదొరలను కూడా రక్తపాతం లేకుండా శాంతియుతంగా ఈడీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తే కిషన్ రెడ్డికి ఏం నొప్పి అవుతుంది అంటే వాళ్ళ గుట్టంతా రట్టు అయింది. సోనియా రాహుల్ గాంధీకి పైన తప్పుడు కేసులు బనాయించారనేటువంటి భాగవతం మొత్తం కూడా బయటపడిద్దనేటువంటి వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారు. చూసుకున్నట్లయితే కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు పారిశ్రామికవేత్తలు బిల్డర్స్ అందరూ ఏకమైరు ఎమ్మెల్యేలందరూ కొనబోతున్నారు కాంగ్రెస్ పార్టీ కూలబోతుందని చెప్పి వ్యాఖ్యలు చేసింది. దానిపైన ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి కాంట్రాక్టర్, కేసీఆర్ బీఆర్ఎస్ అంటే భారత రియల్ ఎస్టేట్ సమితి, ఈ బీఆర్ఎస్ భారత రియల్ ఎస్టేట్ సమితి, కొత్త ప్రభాకర్ రెడ్డి కాంట్రాక్టర్లు, ఇది మిగతా కాంట్రాక్టర్లు బిర్లర్ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కూలిపోవాలంటారు. ఎందుకంటే వాళ్ళ ఆటలు సాగనివ్వట్లేదు, వాళ్ళని అక్రమాలు చేయనియట్లేదు, వాళ్ళు చెరువులు కుంటలు ఆక్రమించి అపార్ట్మెంట్లు కట్టనివ్వట్లేదు. రేవంత్ రెడ్డి న్యాయబద్ధంగా అందరికీ మంచి చేసే విధంగా ముందుకు పోతాడు. కాబట్టి కాంట్రాక్టర్ల యొక్క వాళ్ళ యొక్క భాగవతాన్ని కొత్త ప్రభాకర్ రెడ్డి ఆయన బయట పెట్టిండు. కానీ ఇది పేదల ప్రభుత్వం, సామాన్యుల ప్రభుత్వం, మధ్యతరగతి వర్గాల ప్రభుత్వం. కాంట్రాక్టర్ల మెప్పు కోసమో రియల్ ఎస్టేట్ల వ్యాపారుల మెప్పు కోసమో సామాన్యులకు మధ్యతరగతి పేద ప్రజలకు అన్యాయం చేసేది కాదని స్పష్టమైపోయింది. కాబట్టి వీళ్ళు కూల్స్తామంటే ప్రజలు నిలబెడతారు, వాళ్ళు పడగొడతామంటే మేము నిలబెడతామని ప్రజలు నిలబెడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికలు అదే చేశారు. కాంగ్రెస్ పార్టీ గెలవంగలోనే మేము కూలుస్తాం, రేపో మాపో పడిపోద్ది, 3 నెలలకే పడిపోద్ది, 6 నెలలకే పడిపోద్ది అని చెప్పి చప్పుడు కూతలు కూశారు. కూస్తే ఏం చేశారు? ప్రజలు గూప గుయ్యమనిపించారు. పార్లమెంట్ ఎన్నికలు వాళ్ళనే రిటర్న్లో పడేశారు. వాళ్ళకేంది 8 స్థానాలు 9 స్థానాలు డిపాజిట్ రాలేదు, మిగతా స్థానంలో 3 స్థానంగా పడిపోయారు. గది బీఆర్ఎస్ పార్టీ చరిత్ర. కాబట్టి ఏం చేస్తున్నారు? ఏదో రకంగా కుట్రలు చేసి కుతంత్రాలు చేసి ఈ రియల్ ఎస్టేట్ మాఫియాని మళ్ళీ ఉసుగొల్పే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇది కాంట్రాక్టర్ల ప్రభుత్వం కాదు, రియల్ ఎస్టేట్ బిల్డర్ల ప్రభుత్వం కాదు, ఇది పేద ప్రజల సామాన్యుల ప్రభుత్వం. వాళ్ళ కోసమే పనిచేస్తుంది, కాంట్రాక్టర్ల కోసం పనిచేయదు. మీరైతే రాష్ట్ర వ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ చేస్తా ఉన్నారు, దీంట్లో 40% నూకలే ఉన్నాయని చెప్పి హరీష్ రావు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు హరీష్ రావు వాళ్ళ హయాంలో సన్నబియ్యం రేషన్ దుకాణాల్లో పంచాలని ఆ సోయి రాలేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ సన్నబియ్యం పంచి పేద ప్రజల కడుపులు నింపుతుంటే, పేద ప్రజల కన్నీళ్లలో సరణల్లో ఆనందాన్ని చూస్తుంటే హరీష్ రావు తట్టుకోలేకపోతాడు. నిజంగానే బుద్ధున్నోడు అయితే మరి ఆయన ఎందుకు అమలు చేయలేదు? ఆ రోజు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా. నువ్వు సన్నబియ్యం అని మొత్తుకున్న కాంగ్రెస్ పార్టీ మొత్తుకున్న ఆ రోజు కొన్ని వీటిలో మేము హాస్టల్లో సన్నబియ్యం పెట్టేవాళ్ళు, మరి రేషన్ దుకాణాలు ఎందుకు ఇవ్వలేదు మీరు అంటే వాళ్ళు చేతగాంతాను. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుంటే హరీష్ రావు అనేవాళ్ళు అట్లే మాట్లాడతారు. కాబట్టి వాళ్ళు పట్టించుకోరు. ప్రజలు దీవెనలు ఉన్నాయి. ఇవాళ దొడ్డు బియ్యం తినేటువంటి పేదవాళ్ళు సంపన్నులు శ్రీమంతులు తినే సన్న బియ్యం తింటున్నారు, చాలా ఆనందపడుతున్నారు. రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రాహుల్ గాంధీని, సోనియా గాంధీ గాని దీవిస్తున్నారు. కాబట్టి ఈ హరీష్ రావులు, ఈ కేటీఆర్లు, ఈ యొక్క వీళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు.